ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే అనలిస్ట్ శ్రీనివాసరెడ్డి గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాల మీద ఆయన ఏం చెబుతారో చూద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ తమిళనాడు అనూహ్యంగా ఎవ్వరు ఊహించనట్టు టీవీకే ఆల్మోస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి పరిస్థితి. మరోవైపు వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఆల్మోస్ట్, అలాగే అస్సాంలో కూడా బీజేపీ, పుదుచ్చేరిలో కూడా బీజేపీయే. ఒక్క కేరళలో మాత్రమే మనం కాంగ్రెస్తో వచ్చినటువంటి పార్టీని చూస్తున్నాం. సో ఎలా చూడాలి దీన్ని? అసలు ఎవరన్నా ఊహించిన విజయాలైనా ఇవన్నీ? జర్నలిస్టులుగా చాలా సీనియారిటీ ఉన్నటువంటి మీరు, జర్నలిస్ట్గా మీరేం చెప్తారు? పుదుచ్చేరి అయితే మనకు తమిళనాడు రిజల్టే అక్కడ ఉంటుందని అనుకున్నాం. కాకపోతే గత ప్రభుత్వమే రిపీట్ అయ్యింది. ఒక రకంగా చెప్పాలంటే డిఎంకే కు వ్యతిరేకంగానే అక్కడ గెలిచిందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పుదుచ్చేరి కాంగ్రెస్ కు సంబంధించిన రంగస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన నాయకత్వం మీద ప్రజలకు బాగా నమ్మకం ఉంది. డిఎంకే కూటమి కూడా అక్కడ పోటీ చేసింది. కానీ డిఎంకే కూటమి మీద తమిళనాడు ప్రభావం కూడా ఉన్నట్టుంది. అందుకనే పాత ప్రభుత్వం మళ్ళీ గెలిచిందని చెప్పుకోవచ్చు. రెండో విషయం బెంగాల్ ఏంటంటే, అస్సాం అంటే ఇక మనకు తెలిసిన విషయం. మోస్ట్లీ ఒపీనియన్ పోల్స్ అన్ని అస్సాంలో మళ్ళా తిరిగి బీజేపీ గెలుస్తుంది అనేది తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు ఎవరైతే హిమంత బిశ్వ శర్మ ఉన్నాడో ఆయన పబ్లిక్ రిలేషన్ లో చాలా ఫార్వర్డ్ గా కనపడ్డాడు. మనకు మీడియాలో కనపడ్డాడు, వాస్తవంగా గవర్నెన్స్ లో కూడా అట్లా ప్రజలకు దగ్గరగా ఉన్నట్టుగా కనపడ్డాడు. పార్టీ ఇమేజ్ కంటే ముఖ్యమంత్రి ఇమేజ్ బాగా వర్కౌట్ అయింది అస్సాంలో అనేది మనకు అర్థమైంది. రెండోది, అది ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కువ ఉన్నటువంటి స్టేట్, అంటే చొరబాటుదారుల సమస్య ఉన్నటువంటి రాష్ట్రం. 10 సంవత్సరాలుగా అక్కడ బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఎంతో కొంత ఈ ఇన్ఫిల్ట్రేటర్ల నుంచి కొంత బాగానే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందనే అభిప్రాయం కూడా అస్సాంలో ఏర్పడ్డది. ఎవరెవరన్నా కదన్నా అది మోర్ బెటర్ దాన్ అదర్స్ అన్నట్టుగా ఆ ఫలితాలు కూడా వాళ్ళకి కనపడ్డాయి. రిస్ట్రిక్షన్స్ బాగా పెట్టగలిగినరు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా బాగా పనిచేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇన్ఫిల్ట్రేషన్ మాత్రం అస్సాంలో తగ్గిందనే అభిప్రాయం అక్కడ ప్రజల్లో. ఇంకొకటి, ముఖ్యమంత్రి కూడా పబ్లిక్ రిలేషన్ లో బాగా ఉన్నాడు, ప్రజలకు కామన్ జనాలకు అందుబాటులో ఉంటుండనే ఒక బలమైన అభిప్రాయం కూడా అస్సామీలో మనకు కనపడ్డది. అదే ఫలితం మనకు ఇప్పుడు ఫలితాల్లో కూడా కనపడుతుందని చెప్పొచ్చు. ఇటు బీజేపీ ప్రభుత్వం మళ్ళీ వస్తుందని ఒపీనియన్ పోల్స్ చెప్పినాయి, అనలిస్టులు చెప్పారు. అక్కడ గ్రౌండ్ రియాలిటీ కూడా మనకు అదే కనపడుతుంది అస్సాం విషయం. రెండోదిగా ఏముంది అంటే పశ్చిమ బెంగాల్. అక్కడ సమస్యలు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. అంటే ఈమె మమతా బెనర్జీని చాయిస్ ప్రజలు 3 times చేసుకోవడం అనేది చిన్న విషయమేం కాదు. నిజానికి ఆమె మోర్ పాపులర్ గా ప్రజలకు కనపడ్డది. అందుకనే 3 సార్లు గెలవగలిగింది. 4వసారి ఓటమికి ఏమైందంటే, 1 సారి 2 సార్లు 3 సార్లు చూస్తారు ప్రజలు ఎప్పుడే కానీ. 4వసారికి ఈ 3 సార్లలో వచ్చిన ఆమె క్యారెక్టర్ కానీ ఆమె అడ్మినిస్ట్రేషన్ కానీ ఎట్లా ఉందనేది ఎప్పుడో ఒకసారి అసెస్మెంట్ చేస్తారు ప్రజలు. ఆ అసెస్మెంట్ ఇప్పుడు ఆ బీజేపీకి అవకాశం కల్పించిందని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె చాలా వరకు సోషల్ ప్రోగ్రామ్స్ మీదనే, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ మీదనే డిపెండ్ అయి చేసింది తప్ప ప్రజలు ఓన్లీ వెల్ఫేర్ కు మాత్రమే ఓటేస్తారనుకోవడం కూడా పొరపాటు. చూస్తారు 1 time 2 times. జస్ట్ లైక్ మన దగ్గర ఉదాహరణకు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చూసి కేసీఆర్ 2 సార్లు గెలిచిండు. మరి అదే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ మీద 3వసారి గెలవలేకపోయాడు. ఇప్పుడు మమతా బెనర్జీది కూడా అదే పరిస్థితి. ఏంది ఎక్కడ తేడా అంటే, ఇండస్ట్రియల్ కారిడార్స్ అక్కడ రాలేదు మేడం. ఎవరు ఇన్వెస్టర్స్ అసలు బెంగాల్కి రాలే. ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, ఇండస్ట్రీస్ లేవు. ఈమె రాజకీయ అరంగేట్రమే మమతా బెనర్జీది అదేంటి నంది గ్రామం, పోతే ఈ టాటా కంపెనీకి వ్యతిరేకంగా, నానో కార్ల కంపెనీకి వ్యతిరేకంగా ఈమె రాజకీయ అరంగేట్రం అక్కడ పార్టీ తరఫు నుంచి చేసి గెలిచింది. వాటిని అవే కంపెనీలు పోయి గుజరాత్ లో పెట్టినాయి బెంగాల్ నుంచి ఈమె తరిమేస్తే. మళ్ళీ బెంగాల్ వైపు అసలు ఇండస్ట్రీస్ పెట్టడానికి ఎవరు ఇన్వెస్టర్సే వచ్చిన పరిస్థితి లేదు. అంటే నీకు ఎట్లా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది? ఇన్వెస్టర్స్ రాకపోతే, ఇండస్ట్రీస్ రాకపోతే, అవి రానప్పుడు అది కూడా పెద్ద ఇష్యూగా ప్రజలకు కనపడదు. నువ్వు ఎంత వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇచ్చినా ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేషన్ జరగాలి కదా. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు. ఇంకొకటి, లా అండ్ ఆర్డర్ అయితే అధ్వానంగా తయారైపోయింది. పార్టీ క్యాడర్ అక్కడ లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసే పరిస్థితి. ఇప్పుడు ఆర్జీ కేర్ హాస్పిటల్లో ఒక డాక్టర్
లేడీ డాక్టర్ పరిస్థితి ఏమైందో దేశం అంతా చూసింది కదా. అవును. అటువంటి సంఘటనలు బోలెడు జరిగినాయి అక్కడ. అవన్నిటి ప్రభావం కూడా ప్రజల మీద ఉంది. ఒకసారి మార్పు చేయకపోతే ఇవన్నీ పరిష్కారాలు కావు అనే అభిప్రాయం బెంగాలీల్లో బాగా నాటుకపోయింది. కానీ చాలా మంది అనుకునేది ఏంటంటే ఇది రిలీజియన్ పోలరైజేషన్ జరిగింది అని అంటారు. కానీ ఒకటి మైనారిటీ ఓట్లు ఎలాగూ బీజేపీకి కాకుండా బీజేపీకి అగెనెస్ట్ గా బలంగా ఉన్న పార్టీకి పోలరైజ్ అయ్యే అవకాశాలు దేశమంతటా ఉన్నాయి, బెంగాల్లో కూడా ఉన్నాయి. అట్లా మమతా బెనర్జీకి మైనారిటీ ఓట్లు పోలరైజ్ అయినాయి నో డౌట్. మిగతా ఓట్లన్నీ ఓన్లీ హిందూ పోలరైజేషనే జరిగిందని అనుకోవడానికి కూడా వీల్లేదు. హిందూ పోలరైజేషన్ అనే దాంట్లో సోషల్లీ, ఎకనామికల్లీ, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ సమస్యలు క్రోడీకరించుకుంటే గానీ ఈ మిగతా సెక్షన్స్ ఓట్లన్నీ పోలరైజ్ అయ్యి బీజేపీకి పడలే. ఓకే. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. రెండవది మైనారిటీలు ఫక్తు అంటే పోలరైజ్ అయ్యేసరికల్లా ఈ మిగతా ఇష్యూస్ కూడా సరే మనం సెక్యులర్ గా మనం మంచి మమతాకే వేద్దాం అనుకున్నా కానీ రేపు మన పరిస్థితి ఏంది, ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఏంది, ఈ లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది, ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ పరిస్థితి ఏంది, వీటన్నిటికి పరిష్కారం దొరుకుతలేదు కదా. 3 times నుంచి చూసారు ప్రజలు. 3 సార్ల నుంచి చూసినప్పుడు వాళ్ళకు పరిష్కారం దొరకనప్పుడు డెఫినెట్లీ మార్పు అనేది కోరుకుంటారు. మిగతా సెక్షన్స్ అన్ని మార్పు కోరుకున్నారు అనేది మనకి ఫలితాలను బట్టి చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమైంది. రెండవది ఎస్ఐఆర్ విషయం బాగా బ్లేమ్ చేసింది. ఒకటి మేడం, ఇక్కడ గత 3 నెలలుగా మమతా బెనర్జీ రాజకీయం మొత్తం ఎస్ఐఆర్ మీద ఎలక్షన్ కమిషన్ తోటి చేసింది. రాజకీయంగా బీజేపీ తోటి అదర్ పార్టీస్ తోటే చేయలేదు. ఆమె ఫక్తు ఎస్ఐఆర్ మీదనే యుద్ధం చేసింది. రాజకీయ పొలిటికల్ వార్ ఎక్కడ చేసింది, ఎస్ఐఆర్ మీద చేసింది. ఎస్ఐఆర్ మీద చేస్తే నిజంగా నువ్వు అన్న దాంట్లో నిజాయితీ ఉంటే కళ్ళు మూసుకొని మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ గెలవాలి. 215 సీట్లు గతంలో ఉన్నాయి, కనీసం రాలే కదా. ఎస్ఐఆర్ లో మంచి ఎక్కువ జరిగింది, చెడు ఆ మాత్రం ఇంత పెద్ద మాస్ ప్రోగ్రామ్ అయినప్పుడు ఎక్కడో ఒక పొరపాటు జరిగితే జరగవచ్చు. కానీ మోస్ట్లీ ప్రజలు అదే సాటిస్ఫై అయినరు ఎస్ఐఆర్ తోటి. ఇప్పుడు మనం చూస్తే అసలు హిందూ ఓట్లు కూడా కట్ అయినాయి మేడం. మత్వాలని ఉంటారు బెంగాల్ నుంచి, మన బంగ్లాదేశ్ నుంచి బెంగాల్కి వచ్చిన హిందువులు కూడా ఉన్నారు. వాళ్ళ క్యాస్ట్ ఏంటంటే మత్వా, ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి బెంగాల్కి వచ్చి ఉన్నారు. వాళ్ళ ఓట్లు 63% కట్ అయినాయి మేడం. ముస్లిం ఓట్లు ఓన్లీ 34% కట్ అయినాయి, డిలీట్ అయినాయి. అదే హిందూ ఓట్లు, మతవాళ్ళ ఓట్లు 63% డిలీట్ అయినాయి. మరి అట్లా బీజేపీ ఓట్ బ్యాంక్ చూసినప్పుడు బీజేపీ ఓట్ బ్యాంక్ కూడా దెబ్బతిన్నది కదా ఎస్ఐఆర్ తోటి. ఫ్యాక్ట్ ఏంటంటే చనిపోయిన వాళ్ళ ఓట్లు, లేదంటే ఇల్లు మారిన వాళ్ళ ఓట్లు, లేకపోతే అక్కడ లేని వాళ్ళ ఓట్లు అవి డెఫినెట్లీ డిలీట్ అవుతాయి. అది రెగ్యులర్ ప్రాసెస్. అది మిగతాది ఏంది, ఇక్కడ నువ్వు సరైనటువంటి ఐడెంటిఫికేషన్ చూపించని వాళ్ళ ఓట్లు మాత్రమే పోయినాయి. అందులో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఓన్లీ ముస్లిమ్స్ ఎందుకున్నారు? ఓన్లీ ముస్లిమ్స్ ఎట్లా ఉంటారు అసలు? ఎస్ఐఆర్ లిస్ట్ తీస్తే మనకు కనపడుతుంది. అది 63% మత్వాల ఓట్లు కట్ అయినాయి అంటే బీజేపీ దాదాపు 10-15 సీట్లు కోల్పోయినట్టే. మరి బీజేపీ నష్టం జరగలేదా? నీ ఒకదానికే నష్టం జరిగిందా? అట్లా కాదు కదా. కాబట్టి ఎస్ఐఆర్ ప్రభావం కూడా పాజిటివ్ గా పడ్డది మేడం. ఎస్ఐఆర్ ప్రభావం నెగటివ్ గా పోలే ప్రజల్లోకి. మైనారిటీలో కొంత నెగటివ్ పోవచ్చు, అందుకనే వాళ్ళు ఎక్కువ పోలరైజ్. ఈ ఎలక్షన్ లో ఎస్ఐఆర్ ప్రభావం తోటి మైనారిటీలు ఎక్కువగా పోలరైజ్ అయ్యి ఓటేసారు. ఇప్పుడు మనకు సర్వేలు చెప్తున్న ప్రకారం చూస్తే బెంగాల్లో మహిళల్లో 93% ముస్లింలు ఓట్లు వేస్తే హిందూ ఓట్లు 92% పడ్డాయి. అంటే 1% ఎక్సెస్ పడ్డాయి. కానీ అట్లా నేను ప్రజలు ఎస్ఐఆర్ను తప్పు పడుతున్నారు అనుకోవడానికి వీల్లేదు. ప్రజలు దాన్ని ఇన్విటేబుల్ గా తీసుకున్నారు, ఆహ్వానించారు. ఎందుకంటే వాళ్ళు పీడితులు, పక్క దేశం నుంచి ఫక్తు వలసలు రావడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళ ఉపాధులు కూడా దెబ్బతింటున్న పరిస్థితి. వయా బెంగాలే మొత్తం భారతదేశంలో బంగ్లాదేశీలు ఎక్కడ పోవాలన్నా కానీ బెంగాల్ ద్వారానే వచ్చేస్తారు. బంగాల్ లేదంటే అస్సాం, ఆ రాష్ట్రం నుంచి వచ్చేస్తారు. వాళ్ళంతా ప్రతి ఒక్కరు బయటికి బతికొచ్చిన ప్రతి బెంగాలీ కూడా మొన్నటి ఎన్నికల్లో అక్కడికి పోయి ఓటేసాడు. ఎందుకు వేసిండు? ఎస్ఐఆర్ లో నా పేరు వచ్చింది, ఇప్పుడు ఓటు వేయకపోతే పోతుందేమో అన్న భయానికి పోయి కూడా భయం కొద్ది కూడా పోయి ఓటేసిండు. దాని ద్వారానే నీకు ఇక్కడ పోలింగ్ పెరిగింది. అది కూడా నెగటివ్ గా పోలేదు, అది పాజిటివ్ గా ఎస్ఐఆర్ కు పాజిటివ్ గా పోయి ఓట్లు వేసినారు. దాని వల్లనే బీజేపీకి మంచి ఫలితం కూడా వచ్చింది. ఎస్ఐఆర్ ను రాజకీయం చేసింది మమతా బెనర్జీ, కానీ దాంతో ఆమె లబ్ధి పొందలేదు. రివర్సిలీ ఆమెకి నెగటివ్ గా కూడా మారిందని మనం చెప్పొచ్చు. దాని ఫలితమే ఇవాళ నీకు బీజేపీకి పరోక్షంగా గెలుపుకు కారణమైందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు కేరళలో యూడిఎఫ్ రూపంలో కాంగ్రెస్ కు సౌత్ సైడ్ ఇంకొక బెర్త్ కన్ఫర్మ్ అయింది అనుకోవచ్చా?
కేరళ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియన్ పాలిటిక్స్ మేడం. భారతదేశ రాజకీయాల నుంచి కేరళ రాజకీయాలు ఎంటైర్లీ భిన్నంగా ఉంటాయి. అది రెగ్యులర్ ప్రాసెస్. అది బెంగాల్లో మనం చూస్తున్నాము. ఏదో ఒక కూటమి ఎల్డీఎఫ్ యూడీఎఫ్ ఇది గెలిస్తే దాన్ని ఓడించడం, అది గెలిచిన తర్వాత దీన్ని ఓడించడం రెగ్యులర్ గా జరుగుతుంది. గతంలో మాత్రం 2 times ఎల్డీఎఫ్ గెలిచింది. ఈ థర్డ్ టైం మాత్రం మళ్ళీ యూడీఎఫ్ ఈలోకి వచ్చింది. చివరి ఫలితం కూడా యూడీఎఫ్ కే రావచ్చు అని మనం భావించవచ్చు. ఇది పెద్ద చేంజ్ అనుకునే కంటే వాస్తవంగా కేరళ ఈజ్ ఎడ్యుకేషనల్లీ ఎంప్లాయ్మెంట్ గా చూసినా కానీ వెల్ డెవలప్డ్ స్టేట్. ఎస్, అక్కడ నీకు ఎల్డీఎఫ్ యాంటీ ఇన్కంబెన్స్ ఏం పెద్దగా పెరగలే వాస్తవంగా. ఓకే, పెద్ద ఓట్లలో కూడా పెద్ద తేడా లేదు. కాకపోతే ఒకటి జరిగింది ఇక్కడ ఏంటంటే బీజేపీ థర్డ్ ఫోర్స్ గా అక్కడ ఎంటర్ కావడం వల్ల వాళ్ళకు ఈసారి కూడా పోయిన లోక్సభ ఎలక్షన్స్ లో కావచ్చు, ఇప్పుడు కూడా 12, 13, 14% ఓట్లు వచ్చినాయి బీజేపీకి. ఇప్పుడు కూడా ఒక 2-3 ఎమ్మెల్యే సీట్లు కూడా వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. దీని తేడా ఏమైందంటే ఈ ఓట్లు ఎల్డీఎఫ్ మైనస్ అయినాయి. దాని ద్వారా యూడీఎఫ్ గెలుస్తుంది. బీజేపీ థర్డ్ ఫోర్స్ కాంటెస్ట్ వల్ల ఎల్డీఎఫ్ ఓడిపోతున్నారు సీరియస్ గా ఫైట్ చేయడం వల్ల. ఎందుకంటే వీళ్ళకి 13-14% ఓట్లు వస్తున్నాయి కదా. ఇలా కనీసం అన్నా కానీ 6-7% ఓట్లు ఎల్డీఎఫ్ఏ ఇప్పుడు బీజేపీకి వచ్చిన ఓట్లు. గతంలో ఎల్డీఎఫ్ ఉన్న ఓట్లే బీజేపీకి ఎక్కువ వరకు వచ్చినాయి ఎక్సెస్ లా. దాని ద్వారా ఏమైందంటే అది యూడీఎఫ్ కు అడ్వాంటేజ్ అయింది. అది కాంగ్రెస్ సక్సెస్, కాంగ్రెస్ పాపులారిటీ పెరిగిందనో అనుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వం రావచ్చు, అది వేరు. ఇక్కడ ఏంటండి రెండో విషయం మేడం. ఇక్కడ యూడీఎఫ్ లో ఏంటంటే ముస్లిం లీగ్ పార్టీ భాగస్వామి యూడీఎఫ్ లో, కాంగ్రెస్ యూడీఎఫ్ లో ముస్లిం లీగ్ పార్టీలు లేకపోతే క్రిస్టియన్ పార్టీలు భాగస్వాములు యూడీఎఫ్ లో. కాబట్టి మైనారిటీ ఓట్లు మేజర్ గా యూడీఎఫ్ కే ఉన్నాయి. గతంలో ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. గతంలో ఎల్డీఎఫ్ గెలిచినప్పుడు బీజేపీ బలంగా లేదు కాబట్టి హిందూ పోలరైజేషన్ మొత్తం ఎల్డీఎఫ్ వైపు ఉండేది. అప్పట్లో ఎల్డీఎఫ్ వైపు హిందూ పోలరైజేషన్ ఎక్కువగా. అది ఇప్పుడు బీజేపీ సీరియస్ కంటెస్ట్ థర్డ్ ఫోర్స్ గా రావడం వల్ల ఓట్లు, హిందూ ఓట్లు కాస్తంత బీజేపీ వైపు పోలరైజ్ కావడం వల్ల ఎల్డీఎఫ్ ఓడడం తప్పలే. అంటే యూడీఎఫ్ ఎల్డీఎఫ్ ను ఓడించింది అనే కంటే బీజేపీ కొత్త పోలరైజేషన్ వల్ల ఎల్డీఎఫ్ ఓడిపోయింది, యూడీఎఫ్ గెలిచింది అంతే. ఇలా పెద్ద పొలిటికల్ గా యూడీఎఫ్ కాంగ్రెస్ ఏదో సక్సెస్ సాధించింది, యూడీఎఫ్ బలపడ్డది, దేశంలో కాంగ్రెస్ బలపడ్డది అని చెప్పుకునేంత స్థాయిలో గెలిపైతే అది నాకు అనిపించదు. ఒక సిచ్యువేషన్ లో గెలవడం తప్ప అది నిజంగానే బాగా ఇంప్రూవ్ అయ్యి పార్టీ బలపడ్డది అని చెప్పడానికి మాత్రం వీల్లేదు. రైట్ సార్, 5 రాష్ట్రాల ఎన్నికల మీద మంచి విశ్లేషణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.